హాయ్ అండి. వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. కుండీలో మొక్కలు నాటుకునేటప్పుడు కుండీ బరువు లేకుండా మట్టిని ఏ విధంగా మనం కలుపుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మన ఛానల్‌లో అయితే ఎక్కువ ఎలాంటి ఫెర్టిలైజర్ వాడతారు అనేసి అయితే కామెంట్‌లో అడుగుతున్నారండి. ఫెర్టిలైజర్ ఒక్కటే కాదండి, మొక్క నాటుకునే విధానం మనకు బాగుంటే ఆటోమేటిక్‌గా మొక్క అనేది చాలా బాగా ఎదుగుతుంది. ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఇప్పుడైతే సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. నేను మొక్కల కోసం ఎర్రమట్టిని అయితే వాడతానండి. ఇదొచ్చి కోకోపీట్. మనకు నర్సరీలలో టమోటా నారు, అలాగే మిరప నారు ఉన్న నర్సరీలలో మనకు కోకోపీట్ ఈ విధంగా వాడి బయట అనేది వేసి ఉంటారండి. అక్కడ మనము ఇది ఆల్రెడీ ఒకసారి వాళ్ళు వాడి బయట పెట్టింటారు. దాన్నైతే మనము ఇక్కడ రూ. 100, రూ. 50 ఇచ్చామంటే ఒక బస్తాలాగా ఇస్తారండి. ఈ కోకోపీట్ అయితే నేను వాడతాను. ఈ మనము మట్టి ఎంత తీసుకుంటామో అదే విధంగా అంతే క్వాంటిటీలో మనం కోకోపీట్ అనేది తీసుకోవాలి. ఇవి 2 కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ కోకోపీట్ వల్ల మనకు కుండీ అనేది వెయిట్‌లెస్ వస్తుంది. అలాగే మొక్క కూడా చాలా బాగా హెల్తీగా వస్తుందండి. ఇందులో నేను ఆవు పేడ వేస్తున్నానండి. ఈ 3 మనకు చాలా మంచిగా మొక్క రావడానికి ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉండే మొక్కలకి ఇవి తప్పి నేను ఏమి వేయలేదండి. మొక్క చాలా హెల్తీగా వస్తున్నాయి. వర్మీ కంపోస్ట్ అంట, లేదంటే డీఏపీ అలాంటివి ఏమీ లేకుండా వీటితోనే నా దగ్గర హెల్తీగా ఫ్లవర్లు అనేది మొక్క నిండుగా వస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని మనము మొక్క నాటుకున్నట్లయితే కుండీ చాలా వెయిట్‌లెస్‌గా ఉంటుంది. మనం కుండీ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకోనికి కూడా వెయిట్‌లెస్‌గా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఈ టబ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా టబ్బు కింద హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా కుండీకి హోల్స్ పెట్టుకోవాలి. లేదంటే మనం వర్షం పడినప్పుడు కానీ, వాటరింగ్ ఎక్కువైనప్పుడు కానీ వేర్లు కుళ్ళిపోకుండా మనము ఈ హోల్స్ ద్వారా ఎక్కువ ఉండే వాటర్ అంతా కింద వెళ్ళిపోతుంటుందండి. ఈ విధంగా మట్టిలో కోకోపీట్ వేసుకోవడం వల్ల మట్టి లూజ్‌గా ఉంటుందండి. మనం మొక్క నాటినప్పుడు వేర్లు ఈజీగా మనకు మట్టిలోకి వెళ్ళిపోతాయి. లేదంటే మట్టి టైట్‌గా ఉండడం వల్ల వేర్లు తొందరగా కుళ్ళిపోతాయి. అలాగే మొక్క కూడా సరిగ్గా ఎదగకుండా ఉంటుంది. వేర్లు ఫ్రీగా కుండీలో వెళ్ళినప్పుడు మొక్క చాలా బాగా హెల్తీగా ఉంటుందండి. మొక్కలకు ఆవు పేడ వాడినట్లయితే వర్మీ కంపోస్ట్ అవసరం లేదండి. అలాగే వీటికి మందులు కూడా అవసరం లేదు. మొక్క చాలా హెల్తీగా వస్తుంది. ఫ్లవరింగ్ కూడా ఫుల్‌గా ఉంటాయి. ఆవు పేడ అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. మొక్కలకి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను పింక్ కాగడం మల్లి అయితే తీసుకున్నానండి. ఈ మొక్క నాటే విధానం కూడా మనము మొక్క నాటేటప్పుడు ఈ విధంగా కవర్ రిమూవ్ చేశాక సగం మట్టి మాత్రమే రిమూవ్ చేస్తామండి. మొక్కకు పైవైపు ఉండే మట్టిని అలానే ఉంచేయాలి. కింద మాత్రమే కొద్దిగా తొలగించామంటే మట్టిని రూట్స్ అనేది మనం కలుపుకున్న మట్టిలోకి ఈజీగా వెళ్తాయి. మొత్తం రిమూవ్ చేస్తే కొత్త మట్టిలో వేర్లు అనేది అంతగా పాతుకోవండి. మొక్క కూడా తొందరగా ఎదగదు. చాలా వరకు కూడా బతకవండి మొక్కలు. ఇలా సగం మట్టి తీసినట్లయితే మొక్క మనకు ముందు నుంచి అదే మట్టిలో సర్వే అయింది కాబట్టి కొద్దిగా ఆ మట్టి అలానే ఉంచినట్లయితే ఈ మట్టితో పాటు మొక్క అనేది చనిపోకుండా చాలా బాగా మొక్క ఎదుగుతుందండి. చూడండి, కుండీ అనేది వెయిట్‌లెస్‌గా ఎంత బాగుందో. ఈ విధంగా మొక్కలు నాటుకున్నాక బాగా వాటరింగ్ అనేది ఇవ్వాలండి. మనం నాటిన రోజు నుంచి మొక్క అనేది వాడిపోకుండా చాలా మంచిగా ఎదుగుతుందండి. ఇక్కడ చూడండి, మనం కొమ్మ కనకాంబరాలు అయితే నాటాం కదా. ముందు వీడియోలో మీకు వీడియో అయితే షేర్ చేశాను. అవన్నీ కూడా ఎలా బతికాయో చూడండి. చాలామంది మొక్కలు కావాలని అడుగుతున్నారు. చాలా దూరం నుంచి అయితే అడుగుతున్నారండి. మీ దగ్గరికి మొక్కలు వచ్చేలోపు అసలు బతకవేమో నా అనుకుంటున్నాను. ఈ కనకాంబరాలు 1 మంత్ అయితే టైం పడుతుందండి మొక్కలు బాగా వచ్చేకి. కామెంట్స్‌లో అడిగిన వాళ్ళకైతే తప్పకుండా ఇచ్చేకి ట్రై చేస్తాను. ఇది 20 లీటర్స్ పెయింట్ బకెట్ అండి. చూడండి, దీన్ని నిండుగా మట్టి వేసినా కూడా మనము ఈజీగా దీన్ని వెత్తగలుగుతున్నాము. కోకోపీట్ వేసుకొని ఈ విధంగా అయితే మొక్కలు నాటుకోండి, చాలా ఈజీగా బతుకుతాయి. ఇక్కడ నేను డిసెంబర్ కొమ్మలు అయితే తెచ్చుకున్నానండి. రూటింగ్ హార్మోన్ ద్వారా వీటిని పెంచుకుంటున్నాను. ఈ మొక్క అయితే నేను మార్నింగ్ తెచ్చాను, ఈవినింగ్ నాటుతున్నానండి. నాకైతే నమ్మకం లేదు. చూడాలి ఈ మొక్క ఎలా వస్తుందో. చాలామంది రూటింగ్ హార్మోన్ లింక్ పెట్టమంటున్నారండి. నేను కామెంట్స్లలో లింక్ అయితే పెట్టాను. ఒకసారి మీరు దాన్ని క్లిక్ చేసి చూడండి, మీకు ఓపెన్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఒకసారి నాకు మెసేజ్ చేయండి. చూడండి, వీటన్నిటికి నేను వాటరింగ్ ఇచ్చాను. ఇంతకుముందు వీడియోలో నేను ఇవన్నీ కూడా కాస్మోస్ ఇవన్నీ విత్తనాలు వేశాను కదా, అవన్నీ వచ్చాయి చూడండి. ఇక్కడ నేను మళ్ళీ రిపోర్టింగ్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కొమ్మల ద్వారా మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలో మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. రోజా మొక్కలు కానీ, అలాగే మందారాలు, కొమ్మ కనకాంబరాలు, ఇలా చాలా వీడియోలు అయితే ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా అవి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ సీజన్లో మనం పెట్టే ప్రతి మొక్క కూడా బతుకుతుందండి. కొమ్మ కనకాంబరాల గురించి అయితే చాలామంది అడిగారు.
ఈ మొక్కలు ఇంకొంచెం ఎదిగాక నేను తప్పకుండా మీకు ఇచ్చే ట్రై చేస్తానండి. ఇక్కడ నేను నాటుకున్నది వైలెట్ కలర్ డిసెంబరం అండి. నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ అయితే ఉంది. చూడాలి ఇది ఎలా వస్తుందో. మనము మొక్కలు నాటుకున్నాక కొద్దిగా లైట్గా షేడెడ్ ఎండలో ఉండేటట్టు చూసుకోవాలండి. వాటరింగ్ అనేది మట్టి డ్రై అవ్వకుండా వాటరింగ్ అనేది ఇవ్వాలి. అలాగే మనం నాటుకునే కుండీలకి తప్పకుండా హోల్స్ ఉండేటట్టు చూసుకోవాలండి. అప్పుడే మొక్కలు చాలా బాగా వస్తాయి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.